నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్న రోడ్లే కూటమి పాలన చిత్తశుద్ధికి నిదర్శనమన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వినుకొండ మండలంలో జరుగుతున్న తారు రోడ్డు పనుల పరిశీలన. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు. హుండీ ఆదాయం 5,39,430 రూపాయలు. బొల్లాపల్లి మండల కేంద్రంలో చోరీ. బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు అపహరణ. రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్న రోడ్లే ప్రజా సమస్యల పట్ల కూటమి పాలన చిత్తశుద్ధి పనితీరుకి మరో నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ మండలంలో జరుగుతున్న తారు రోడ్డు పనుల్ని బుధవారం ఆయన పరిశీలించారు. వినుకొండ నుంచి కుమ్మరిపాలెం, తిమ్మయ్యపాలెం, శ్రీరామ్ నగర్, పానకాలపాలెం, దొండపాడు మీదుగా రైతు నగర్ వరకు 6.15 కోట్ల నాబార్డు నిధులతో తారు రోడ్డు పనులు సాగుతున్నాయన్నారు. ఆ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్న జీవి నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో పూర్తిగా దెబ్బతిన్న 20,000 కిలోమీటర్ల రోడ్లను 861 కోట్లతో బాగు చేస్తున్నామన్నారు. వినుకొండ నుంచి దొండపాడు రోడ్డు 2018లోనే మంజూరు చేసి పనులు మొదలుపెట్టిన మధ్యలో వైకాపా పాలనలో అంగుళం కూడా ముందుకు కదలలేదన్నారు. ప్రమాదాలు జరిగి ప్రజలు గాయపడి ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత పనులు 25 రోజుల్లో పూర్తవుతాయని, 10 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు. ఈరోజు దెబ్బతిన్న రోడ్లు గుంటలు పూడుస్తూ ఉంటే ప్రజలు ఆనందం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. 14,000 కిలోమీటర్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో ఇంకా మొత్తం 20,000 కిలోమీటర్లు గతంలో ఉన్నటువంటి రోడ్లు గుంటలు పడినటువంటి రోడ్లని వాటిని పూర్తి చేయటం జరుగుతూ ఉంది. నేను అడుగుతున్నా, వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? 5 సంవత్సరాల అధికారులు ఉండి కనీసం గుంటలు కూడా పూడ్చినటువంటి దుస్థితి ఉంది. కారణం మీది అవినీతి ప్రభుత్వం కాబట్టి మీకు ఆ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గుంటలు లేని రోడ్లు రాష్ట్రంలో మొత్తం ప్రతి రోడ్డు గుంటలు లేని రోడ్డుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు 861 కోట్ల రూపాయలు కేటాయించి చకచక వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. అందుకే ఈరోజు ఇప్పటికే రాష్ట్రంలో 16,000 కిలోమీటర్ల రోడ్లు పూర్తయినాయి. గతంలో నాబార్డులో 6 కోట్లతోటి ఈ దొండపాడు రోడ్డు శాంక్షన్ అయితే వినుకొండ నుండి దొండపాడు రోడ్డు తెలుగుదేశం పాలనలో 2018 ఎండింగ్ లో పనులు ప్రారంభించాం. పనులు మొదలైనవి, చకచక జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది. 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఈ రోడ్డు ఎందుకు ఆగిపోయింది? నిధులు శాంక్షన్ చేశారు చంద్రబాబు గారు, పనులు ప్రారంభమైనవి ఎన్డీఏ పాలనలో. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఒక్క అంగుళం కూడా ఎందుకు వెళ్ళిపోయారు? రోడ్డు అంటే ప్రజల అవసరాలు పట్టించుకోరా? అసలు గుంటలు పడి దారుణంగా రోడ్డు పాడైపోయి ఉంటే 5 సంవత్సరాలు నడువులు పోయిన రోడ్లకి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అనేక యాక్సిడెంట్లు అయినాయి, ప్రాణాలు కోల్పోయారు. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. మళ్ళీ ఈ రోడ్డు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి దగ్గర శాంక్షన్ తీసుకొచ్చిన రోడ్డు మళ్ళీ ఈ రోజు మేము ఇది పూర్తి చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొక 20 రోజుల్లో ఈ రోడ్డు అంతా కూడా పూర్తవుతుంది. 10 గ్రామాలకు ఉపయోగపడి ఈ రోడ్డు ఈరోజు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటాం. ఇంకా కొత్త రోడ్లు కూడా శాంక్షన్ తీసుకొస్తాం. అట్లాగే గుండ్లకమ్మ వాగు మీద 2 బ్రిడ్జిలు తొందరలో పూర్తి చేస్తాం. ప్రజల సౌకర్యం, ఈ రహదారుల ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా భాగస్వామ్యం. అట్లాగే చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన గ్రామాల అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యత అప్పచెప్తే బ్రహ్మాండంగా 26,000 తీర్మానాలు చేపించి గ్రామాల్లో 4,600 కోట్లు కేటాయించి ఈరోజు గ్రామ సీమల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. గతంలో స్థానిక సంస్థ నిధులు ఎత్తుకుపోయిన పక్కదారి మళ్లించినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. ఈరోజు గ్రామ సీమలకి నిధులు కేటాయించిన చంద్రబాబు గారి పాలన చూస్తున్నారు ప్రజలు. అట్లాగే ఇప్పటికే 2,282 కోట్లతోటి రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్లకి గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తవుతా ఉన్నాయి. ఇంకా మొత్తం 4,600 కోట్లతో గ్రామ సీమలు అన్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇంకో విషయం, 6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. పక్క చంద్రబాబు గారి కృషి, మరో పక్క లోకేష్ గారు ఇతర దేశాలు వెళ్ళి మరి నిధులు తీసుకొచ్చారు. ఇతర దేశాల నుండి పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈ రోజు 6 లక్షల కోట్లు ఈ రోజు రాష్ట్రానికి వచ్చినాయి. మరో 4 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి దీనివల్ల. ఇది రాష్ట్రానికి ఒక కొత్త మలుపు వచ్చింది. 5 ఏళ్ల వాళ్ళ పాలనలో ఎందుకు రాలేదు?
పరిశ్రమలు పక్క రాష్ట్రానికి ఎందుకు పోయినాయి? ప్రజలు ఆలోచించారు కాబట్టి 93% ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించి ప్రజలు పట్టం కట్టారు. మా మీద ఉన్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది. ఇంకా స్వర్ణాంధ్రప్రదేశ్ పూర్తి చేయటమే లక్ష్యంగా ముందుకెళ్తాం. హ్యాపీ ఇండెక్స్ పెంచడానికి ప్రణాళికలు చేపట్టడం జరిగింది. సంతోష్ ఆంధ్రప్రదేశ్ సాధించి తీరుతాం. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ 5 సంవత్సరాల ప్రధాన లక్ష్యం. తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తుంది. చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రణాళిక చేపట్టి ముందుకెళ్తున్నారు. తప్పనిసరిగా ఈ రోడ్లతో పాటు ఇంకెక్కడెక్కడైతే కొత్తగా రోడ్లు తీసుకురావాలో వాటిని కూడా తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రజలందరూ కూడా రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విఘ్నతతోటి ఆలోచించాలి. ఒక్క అవకాశం రోజులు పోయినాయి, చివరి అవకాశం కూడా పూర్తి చేశారు ప్రజలు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్లలో కూడా అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అండగా ఉండండి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే ఈరోజు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి మరి చంద్రబాబు గారి ప్రభుత్వానికి కొండంత అండగా ఉండాలని ఎన్డీఏ తరఫున నిలబడ్డటువంటి అభ్యర్థుల్ని ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ గుంటూరు కృష్ణా జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్డీఏ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. వినుకొండ శివ స్తూపం సెంటర్ లో కార్మిక సంఘాలు రైతు సంఘాలకు బడ్జెట్ లో మొండి చేయి చూపించిందని నిరసిస్తూ ఏఐసిసిటియు ఏఐటియుసి కార్మికులు సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కార్మికులకు రైతులకు ఆశాజనకంగా లేని బడ్జెట్ గా ఉందని, కార్మికులకు లేబర్ కోణం రద్దు చేసి కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిచే విధంగా ఉందని పేర్కొన్నారు. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండలో శివ స్తూపం సెంటర్లో ఏఐసిసిటియు మరియు ఏఐటిసి కార్మిక సంఘాలన్నీ కలిపి కూడా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు కార్మిక సంఘాలు రైతు సంఘాలు అన్నీ కూడా ధర్నా చేస్తున్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికి కూడా సంతృప్తికర బడ్జెట్ కాదని కార్మిక సంఘాలు తెలియజేస్తున్నారు. వినుకొండలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కించారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ సంయుక్త కమిషనర్ దేవాదాయ శాఖ తిరుపతి వారు ఆదేశాల అనుసారం జిల్లా దేవాదాయ శాఖ అధికారి పల్నాడు జిల్లా జిఏవి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ నస్రాపేట కార్యనిర్వాహక అధికారి కె హనుమంతరావు భక్తుల సమక్షంలో కుండీ తెరవగా 1 సంవత్సరం 7 నెలలకు గాను హుండీ ఆదాయం 5,39,430 రూపాయలు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. బొల్లాపల్లిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రామకృష్ణారెడ్డి ఇంటి తాళాలు వేసి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వినుకొండ పట్టణంలోని దక్షిణం బజార్లో కొలువై ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భవన ఋషిస్వామి దేవస్థానం నుంచి చిన్నారులు దీపాలతో ఊరేగింపు నిర్వహించారు. రథసప్తమి శుభ సందర్భంగా మంగళవారం ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. రాత్రికి మేళ తాళాలతో భక్తి పాటలతో చిన్నారులు దీపాలు వెలిగించి పట్టుకొని వాటితో పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. వినుకొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా కోట వెంకట సుధాకర్ ను పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ నియామకం చేశారు. బుధవారం నస్రాపేటలో జరిగిన నూతన మండల అధ్యక్షులు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి మధుకర్ సమక్షంలో సుధాకర్ ను నియామకం చేశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సుధాకర్ ని దుశ్శాలువాలతో సత్కరించారు. వినుకొండ డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిఎం నాగేశ్వరరావు తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం రాత్రి 8 గంటలకు బయలుదేరి 11వ తేదీ ఉదయం తిరుత్తని శ్రీ కుమారస్వామి శివకంచి విష్ణుకంచి దర్శనం, రాత్రి 8 గంటలకు అరుణాచలానికి చేరుకుంటారు. గిరి ప్రదక్షిణ దర్శనం చేసుకుని ఫిబ్రవరి 12న గోల్డెన్ టెంపుల్ కాణిపాకం వినాయక స్వామి దర్శనం చేసుకుని 13వ తేదీ ఉదయం వినుకొండకు చేరుకుంటారన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి నేస కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.